నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి అనేక రకాల రూపాల్లో దేవతామూర్తులు కనిపిస్తుంటారు, మనం కొలుస్తూ ఉంటాం. కుల దేవతలని, గ్రామ దేవతలని, తర్వాత అప్పుడు వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, లక్ష్మీదేవి, ఇలా రకరకాలుగా కొలుస్తూ ఉంటాం కదా. గ్రామాల్లో కూడా మనం గ్రామ దేవతలను చూస్తుంటాం. ముఖ్యంగా మనం హైదరాబాద్లో కూడా చూస్తుంటాం అండి, పొలిమేరమ్మని, నల్లపోచమ్మని కదా, రకరకాలుగా కొలుస్తూ ఉంటాం. గ్రామ దేవతలకు సంబంధించి ఒక స్పెసిఫిక్గా ఒక 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 కథ ఉంటుందండి. ఆ గ్రామంలో ఆవిడ తిరిగారని, ఏదో జరిగిందని, మంచో చెడో ఆవిడ దేవతగా ఉండి ఆ గ్రామాన్ని కాపాడతారని. అలానే వ్యవసాయం చేసేటప్పుడు కూడా ముందుగా ఆవిడ దగ్గర తీసుకెళ్లి వరి కంకులు పెట్టడం, ఇట్లా పూజలు కూడా మొదలు ఆవిడతోనే స్టార్ట్ చేస్తుంటారు. ఈ గ్రామ దేవతలకి జాతరలు అవి జరిగేటప్పుడు దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా ఆ గ్రామానికి వస్తుంటారు. ఇప్పుడు ఈ కల్చర్ మనం కొంచెం ఎక్కువగా చూస్తున్నాం. కొద్ది రోజుల మధ్యలో కొంచెం ఆగిందేమో నాకు తెలియదు, కానీ ఈ మధ్య కాలంలో మా గ్రామానికి నేను వచ్చాను, ఈ గ్రామంలో పూజ జరుగుతోంది, ఇట్లా మన సంస్కృతి సాంప్రదాయాలను బట్టి వీటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి? ఎక్కడ నియమం అక్కడే కదా. అంతే అంతే, అందులో ఎటువంటి సందేహం లేదు. సంస్కృతి అంతే. మనం ఒక పూజ అంటే సంస్కృతిలో భాగం. ఇప్పుడు ఒక గ్రామ దేవత పూజ అంటే ఆ గ్రామంలో ఉన్న జనమంతా అందులో పాల్గొంటారు. ఒక సోషల్ అట్మాస్ఫియర్, ప్రజలతో మమేకం అవ్వడానికి, ఒకరికొకరు కలవడానికి. పైగా పూజ అనగానే ఏంటి, ఒక పాజిటివ్ సోర్స్ని పెంచటం. ఏ పూజ అయినా అంతేగా. మన ఇంట్లో మనం ఏదో పూజ చేసుకుంటాం, రోజువారీ దీపం మీద ఓం అంటాం, పంచదార పట్టుకు వెళ్ళమో చూపించుకుంటాం. నీది నీ ఇంట్లో. ఇప్పుడు నీలాంటి వాళ్ళు ఒక గుంపు కలిసి ఒక ప్రత్యేకమైన స్థానంలో ఒక ప్రతిమనో, ఒక మూర్తినో, లేకపోతే ఒక ఏమంటారు, ఒక జ్ఞాపికగా కనపడే ఒక వ్యవహారాన్నో, ఒక చెట్టుని కూడా అలంకారం చేసి అందరూ కలిసి సామూహికంగా చేసే పూజ వల్ల ఏమవుతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మనకి ఊళ్ళల్లో కనపడతాయి గ్రామ దేవతలు, గంగానమ్మని, పోలేరమ్మని, ఎల్లమ్మని, పోచమ్మ, ఇక బోల్డని, అవి కాకుండా పోతరా, వీరమ్మ తల్లి, కొన్ని ఊళ్ళల్లో అట్లా అంకమ్మ తల్లి. ఈ తల్లులంతా కూడా ఏంటంటే మనకి అమ్మవారి యొక్క పరివార శక్తుల తాలూకు ఇంకా 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 తర్వాత అనుచర గణం అలాగని చెప్పుకోవాలి. అదే కాకుండా ఈ ప్రాంతాల్లోనే ఇప్పుడు మనం తిరుపతమ్మ గుడి, పెద్ద కంచికచర్ల, ఇప్పుడు ఆవిడ ఒక మహాముత్తైదువు, చాలా మంచిది, చాలా ఉత్తమురాలు, భర్తనే అనుసరించింది. అక్కడ ఏదో ప్రమాదం జరిగింది, ఆవిడ మరణించింది, ఆవిడ దేవతగా వెలిసింది అక్కడ, ఆమెని అట్లా కొలుస్తారు. ఒక స్త్రీ పవిత్రమైన లక్ష్యంతో ప్రవర్తించటం అనేది ఒక పాజిటివ్ ఫోర్స్. అవునండి. ఆమెను గుర్తు చేసుకోవడం, పూజించడం, ఎప్పుడు ఆమెనే తలుచుకుంటూ ఉండటం, ఆమెకు దండం పెట్టుకోవడం, అవన్నీ మనకు మంచిది కదా. ఒక పాజిటివిటీ గురించి మాట్లాడుకోవడం. ఈ పూజలు మన సంస్కృతి, తెలంగాణ సంస్కృతిలో భాగం. చూడు, సమ్మక్క సారలమ్మ జాతర ఎంత విశేషంగా చేస్తారు. అవునండి. 2 ఏళ్లకు ఒకసారి అసలు ఊగిపోతూ ఉంటుంది. ఇప్పుడు బోనాలు అది కూడా గ్రామ దేవతలే కదా రమ్మగారు. బోనాలు అంతే, తర్వాత ఇంకా చేస్తాం కదా మనం బతుకమ్మలు అంతే. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రకమైన పాజిటివిటీని పెంచటమే. ఒక పూజ, ఒక నైవేద్యం, ఒక నియమం జీవితానికి. ఖచ్చితంగా ఈ సమయంలో వీళ్ళని పూజించాలి. ఆ సమయంలో వ్యక్తులు సాదాగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, చక్కగా ఉండాలి, ఇళ్ళు వాకిళ్ళు శుభ్రపరచుకోవాలి, మనుషులతోటి మమేకం అవ్వాలి. అది అండి ప్రధానంగా మనలాంటి వాళ్ళందరం మనం ఒక చోట కలవాలి. సిస్టమాటిక్గా వెళ్తుంది చూడు వ్యవహారం. ఆదివారాలు గంగానమ్మకి నైవేద్యం పెట్టడం, ఇవన్నీ కూడా సిస్టమ్ ప్రకారం వెళ్తాయి. ఈ సిస్టమాటిక్ థింగ్ వల్ల ఏంటంటే ఒక ప్రవర్తన నియమావళి ఏర్పడుతుంది మనకి. దాన్ని తక్కువనో తక్కువనో ఎలా అంటాం మనం, అందులో జరిగే చెడు కాదు కదా, దురాచారం అని తీసి పక్క పెట్టడానికి అంతా మంచి. అవును. పవిత్ర ద్రవ్యాలు వాడతాము, తాంబూలాలు ఇచ్చుకుంటాము, అమ్మవార్లకు విశేషంగా నైవేద్యాలు సమర్పిస్తాము, అందరితో కలిసి తింటాము, తిరుగుతాము, దేవాలయాలకు వెళ్తాము. ఇవన్నీ కూడా ఒక పాజిటివిటీని పెంచుతాయి. సమాజంలో నీకు నువ్వు, నాకు నేను అని ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఒకటి ఉంటుంది. దీన్ని ఈ మధ్య కాలంలో ఇది సోషల్ మీడియా వల్ల ఇంకా బాగా పెరిగిందని భావిస్తున్నాను. ఇది ఒక సంతోషించదగ్గ విషయం రమ్మగారు, ఆహ్వానించదగిన విషయం. ఇది చాలా మంచిది, దీన్ని ప్రోత్సహించడమే మంచిది. అప్పుడు పిల్లలకు కూడా ఏంటంటే మనం పాశ్చాత్య సంస్కృతిలో పడిపోతామని బాధపడుతున్నాం కదా. ఈ పిల్లలకి ఈ పండగ రోజుల్లో చక్కగా డ్రెస్ చేసుకోవడం, చక్కగా తయారవడం, దేవాలయాలకు వెళ్ళడం, ఇవన్నీ అలవాటు అవుతాయి.
మన సంస్కృతి మరింతగా ముందుకెళ్తుంది. కాబట్టి నేమో బహుశా దేశ విదేశాల్లో ఉన్నా కూడా ఇప్పుడు ఆ గ్రామ దేవతకి ఏదో ఉత్సవం జరుగుతుంది, లేకపోతే ఒక ఊరేగింపు లాంటివి జరుగుతుంది, జాతర జరుగుతుంది, ఇలాంటప్పుడు దేశ విదేశాల నుంచి వస్తున్నారు. అది ఆ నేను కార్యక్రమం పిల్లలకి చూపించాలి, తెలియాలి అని. స్టోరీలో చూస్తుంటాం. మా ఊర్లో బొడ్డు బొడ్రాయి, అవును బొడ్రాయి ఎత్తారు, ఆడపిల్లలందరినీ రమ్మన్నారు, అందుకని మేము వచ్చాము అని. అవును. ఎప్పుడో మా ఫ్రెండ్ నిర్మల, తన కాలం చేసి కూడా 7 సంవత్సరాలు అయిపోయింది. తను చెప్పింది, మా ఊళ్ళో బొడ్రాయి ఎత్తున్నారు, ఆడపడుచులు అందరు రావాలి, మా కజిన్స్ అంతా వస్తున్నారని, అన్నయ్య చీరలు కొనమన్నాడని. బొడ్డురాయి ఎత్తటం అనేది పల్లెటూళ్ళలో అదొక పద్ధతి ఉంటుంది, దాన్ని సరి చేసి పెడతారనమాట. ఆ గ్రామానికి అదే ఆద్యం, అంతే. దానికి పూజ చేస్తారు, దానికి దండం పెట్టుకుంటారు. మళ్ళీ వచ్చినప్పుడు వచ్చే ఏడాది మళ్ళీ వచ్చి నిన్ను చూడాలి అని దండం పెడతారు. అవునవును. మిగిలిన మొక్కులు ఏం మొక్కుతారో నాకు తెలియదు, తను మాత్రం అలా చెప్పేది. ఓకే. ఎందుకు రమ్మగారు మనం తెలంగాణ కల్చర్లో ఒడిబియ్యం పోయటం కూడా చూస్తూ ఉంటాం కదా. బియ్యం పోయటం ఖచ్చితంగా ఆడపిల్లలు ఎక్కడున్నా వచ్చి మొత్తం కుటుంబ సభ్యులు, ఇరు కుటుంబాలు కూడా కలిసి ఒడిబియ్యం ఒడిబియ్యం పోసుకోవటం అదొక పోసుకుంటారు. కార్యక్రమం. అది వండటం ఒక ప్రోగ్రాము. ఉమ్, ఉమ్. ఇవన్నీ కూడా మనం ఎక్కువగా సోషలైజ్డ్గా ఉండడానికే ఉపయోగపడతాయి. దీంట్లో ఉన్న పాజిటివిటీని పెంచడానికి ప్రయత్నం చేయాలి. దీనికి ఏదో లెక్కుల్లింగ్ లాగా అక్కర్లేని మాటలు మాట్లాడడం వల్ల ఉపయోగం ఏం లేదు. లేకపోతే మీ ఇంట్లో నువ్వు ఉంటావు, మా ఇంట్లో నేను ఉంటావు, పూజ లేదు, దేవుడు లేదు, కలవడం లేదు, ప్రసాదం లేదు, అంతే కదా. ఏమీ లేదు. ఇలాంటి వాటి వల్ల ఏమవుతుంది, మనం అంతా కలుస్తాం కదా. ఇందులో మళ్ళీ ఆడపిల్లల్ని పిలుచుకోవటము, కోడళ్ళకి ప్రత్యేకమైనవి, అమ్మాయిలకి ప్రత్యేకమైనవి, ఏదో ఒక రకంగా సోషలైజ్ అవటం కదా. ఇప్పుడు ఇందులో అన్నదమ్ములు, అక్క చెల్లెలు కలుసుకోవటం, కలవడము, పాత స్నేహితులను కలవడాలు, అవన్నీ మంచివే చేయ. కాకపోతే ఏంటంటే ఈసారి ఇదేదో వచ్చింది కాబట్టి అదేదో చేయాల్సిందేనని కొన్ని పుట్టిస్తారు. ఆడపిల్లలకి చీరలు పెట్టాల్సిందే, అలాంటివి ఏమిటో పుట్టించుకుంటారు. ఏమో వాటిని పెద్దగా నమ్మబుద్ధి కాదు, కానీ మనం ఏటా చేసేవి చేసుకోవాలని అనిపిస్తుంది జయ నాకు. కానీ గ్రామ దేవతలు ఆ గ్రామాన్ని కాపాడతాయి అనే నమ్మకాన్ని మాత్రం మనం కొనసాగించాల్సింది. ఒక పాజిటివ్ కదరమ్మ గారు, అక్కడ ఏదో సమ్ ఎనర్జీ ఉంది, మన పెద్దవాళ్ళు చూసి తెలుసుకున్నారు. అంతే. నువ్వు దాన్ని పెంచు, మానేకు, మానేకు, విమర్శించకు. అదే క్రిటిసిజం కూడా పనికిరాదు దాని మీద. అంతే. మానేయకుండా ఉండు. ఒకవేళ నువ్వు మానేసావనుకో, ఓ దండం పెట్టి ఊరుకో, చేసుకున్న చెడగొట్టకూడదు. ప్రధానంగా ఇప్పుడు జరిగే సమస్య ఏంటంటే ప్రశ్నలు ఎక్కువ. అవునండి, అవును. మనకి ప్రశ్నలు దొరకనివి, సమాధానాలు దొరకని ప్రశ్నలు 100 ఉన్నాయి మనకి. దాన్ని వదిలేసి దీని మీద పడతాం. అవును. ఈ సాంస్కృతికమైన వ్యవహారాల జోలికి రాకూడదు, దైవ సంబంధమైన వ్యవహారాల జోలికి ప్రశ్నలు వద్దు. మన సంప్రదాయాల మీద ప్రశ్నలు వద్దు. కొద్దిగా ఏవో కొన్ని ఆన్సర్లు తీసుకోండి, ఈ సమయంలో ఇది ఎందుకు చేస్తారు అనేది తెలుసుకోండి. అంతే తప్ప ఎక్కువగా ప్రశ్నించి మానేద్దామని చూడబోకండి. ఇలా ఉండటం వల్ల ఏంటంటే మనం ఒక సోషల్ యానిమల్స్ కదా మనము. దీనివల్ల మనకి ఇంకా కొంచెం అవకాశం పెరుగుతుంది. ఆధ్యాత్మిక ధోరణి కొంత అలవడుతుంది. అది మన స్ట్రెస్ రిలీవ్ అవ్వడానికి ఆధ్యాత్మిక ధోరణి చాలా అవసరం, చాలా చాలా అవసరం రామగారు ప్రస్తుతం ఉన్న కాలంలో. అవును, స్ట్రెస్ బస్టర్ గా ఈ ఆధ్యాత్మికత ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని పాజిటివ్ గా ఆలోచించి మన ఊర్లో జరిగేటువంటి జాతరలో, పూజలో, పునస్కారాలు, అమ్మవారికి ఏదైనా సమర్పించటము, అలాంటి విధానం ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.